హలో ఫ్రెండ్స్, కువైటీ పుట్టబోగులు ఎలా ఉంటాయో చూపించారండి. ఇది కాకపోతే పుట్టబోగులు కాదు, ఇండియాలో మనకెలా వర్షం పడినప్పుడు ఉరిమినప్పుడు పుట్టబోగులు వచ్చాయో మట్టిలోంచి ఆ విధంగా వీళ్ళకి ఎడారిలో వచ్చాయి అనమాట. అరబీలో పగ అంటారు వీటిని. కువైట్ కొత్తగా వచ్చే వాళ్ళకి ఎలా క్లీన్ చేయాలో తెలియదు కదా. ఈ వీడియో వాళ్ళ కోసమే. ఇప్పుడు ఎలా క్లీన్ చేయాలో చూద్దాము. ఒక దబరాలో పోసుకొని వాటర్ అయితే పోసి పెట్టుకోవాలి. ఇలా బాగా 5-6 సార్లు కడుక్కున్న తర్వాత మనం ఉల్లగడ్డలు ఎలా జిగురుకుంటామో ఆ విధంగా అయితే పైన తొక్కంతా తీసుకోవాలి. ఇవి చాలా రేట్ ఎక్కువ కువైట్ లో, ఎప్పుడు పడితే అప్పుడు దొరకవు, చలికాలంలోనే దొరుకుతాయి అనమాట. అందుకే చాలా జాగ్రత్తగా పైన అయితే తొక్క తీయాలి. ఈ విధంగా కట్ చేసి వాటర్లో వేసి పెట్టుకున్నాక ఇప్పుడు పొయ్యి మీద పెట్టి ఉడికించుకోవాలన్నమాట. ఇలా బాగా మూత పెట్టి ఉడికిన తర్వాత ఒక హాఫ్ అవర్ ఉడికితే సరిపోతుంది. ఈ విధంగా మనం ఇప్పుడైతే వడేసుకోవాలి. వడేసుకున్న గడ్డలు పక్కన పెట్టుకో. ఇప్పుడు ఈ గడ్డలను కొన్ని తీసుకొని బటరు, ఉల్లిపాయలు, అలాగే టమోటా వేసి కొంచెం మిరాల పొడి అయితే వేసుకొని ఈ వాటర్లో రైస్ వేసుకుంటారు. ఆ రైస్ పైన గడ్డలు పెట్టుకుంటారు అనమాట. ఇలా డీస్లో పోసి చల్లారిన తర్వాత అయితే ఇప్పుడు వీటిని స్టోర్ చేసి పెట్టుకుంటారు. ఇలాంటి కవర్లో వేసి కొన్ని ఇలాంటి ఫ్రైజర్లో అయితే వేసి పెట్టుకుంటారు అనమాట. 5-6 నెలల వరకు ఉంటాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్.